విజన్ 2047. ఏంటి విజన్ 2047? గతంలో చంద్రబాబు నాయుడు గారు 1998లో విజన్ 2020 గురించి మాట్లాడితే అందరూ కూడా నవ్వారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఆయన్ని అలాగే నవ్వుతూ హేళన చేస్తున్నారని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అసలు ఫస్ట్ హేళన చేసింది ఆయన. విజన్ 2047 అంట, పెద్ద ఆయన, ముసలు ఆయన వయసు అయిపోయింది, ఆయనకి ఏముంది అని చెప్పేసి మాట్లాడిందే ఆయన. సరే సార్, మీరు మాట్లాడారు విజన్ 2047 అని చెప్పేసి అనుకున్నాం. మీరు 1999లో ఉన్నప్పుడు విజన్ 2020 గురించి మాట్లాడారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 14 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని పోర్టులు మీరు కట్టారు? పోర్టులు ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో 972 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు విదేశాలకి. పోర్ట్స్ అనేది ఒకటే మనం క్రియేట్ చేసి ఇవ్వగలిగితే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని కూడా, ఎందుకంటే ఆ పోర్ట్స్ దగ్గరే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేసుకొని అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని అక్కడే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఆ హైదరాబాద్ నుంచి పోర్ట్ వరకు కూడా ట్రావెల్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అవుతుందా లేదా? ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటే. ఇప్పుడు అదే ట్రాన్స్పోర్టేషన్ లేకుండా గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 3 పోర్ట్లను కన్స్ట్రక్షన్ చేసింది. దాదాపు అన్ని కూడా 70% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ అయిపోవచ్చాయి. 5 years లో 2 years కరోనా ఉన్నా కానీ 3 years లో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పోర్ట్లన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి న్యూస్ పేపర్స్ లో అన్నింటిలో కూడా రాస్తున్నారు అనమాట. ప్రైవేట్ పరం మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోర్ట్లన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. సముద్రం ఉంటే సంపద ఉన్నట్లే అని చెప్పేసి మన నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు అదే పోర్ట్లను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడతారు. పోర్ట్లు కనుక మన దగ్గర ఉంటే ఇదైతే ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి. ఆ పోర్ట్లకు వచ్చే రెవెన్యూ కూడా, ఏదైతే ఆ పోర్టు రావడానికి షిప్స్ వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది కదా, ఆ పోర్ట్లకు వచ్చే దాన్ని కూడా మనకే వస్తాయి. ప్లీజ్ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వ్యక్తులకి వెళ్తాయి, మనకి రావు. ఓన్లీ ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. ఇలా అయితే ఎలా? అదొకటి. ఎన్ని మెడికల్ కాలేజ్లు మీ 2020 విజన్ లో భాగంగా కట్టారు? అసలు విజన్ 2020లో భాగంగా ఏం చేశారు? ఒక సైబర్ టవర్స్, ఒక హైదరాబాద్కి ఒకటి, ఇది సరిపెట్టేస్తే సరిపోతుందా? తెలంగాణ ఎందుకు ఏర్పడింది? 1999 నుంచి కూడా మీరు పరిపాలన సరిగా చేసి ఉంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ కోసం అంత ఫైట్లు చేశారు వాళ్ళు. తెలంగాణ ఎందుకు ఇచ్చేది? నీళ్లు, నిధులు, నియామకాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్లు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి, వాళ్ళకి జరగాల్సిన నియామకాలు వాళ్ళకి జరగట్లేదని చెప్పేసి వాళ్ళు ఫైర్ అయిపోయారు. అందుకని చెప్పేసి వాళ్ళు తెలంగాణ కోసం పోటీ చేయాల్సి వచ్చింది. 1996 నుంచి మీరు 2004 వరకు కూడా అధికారంలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా మూవ్మెంట్లు అనేది స్టార్ట్ అయ్యాయి. మూవ్మెంట్లు ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. స్టార్ట్ అయిపోయి ఉన్నప్పుడు మీరు అప్పటి నుంచి కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ అటు రాయలసీమ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వక, ఇటు తెలంగాణ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వక, మన నీళ్ళు ఏం చేశారో, పోలవరం 1998 నుంచి కూడా ఎందుకు కన్స్ట్రక్షన్ కాలేదో, ఇప్పుడు వెళ్ళి పోలవరం గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరేమో స్పిల్వే కంప్లీట్ చేయకుండా నీళ్లు ఇటు డైవర్ట్ చేసి ఇది చేయకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టారు. అట్లా పనులు మొదలు పెడితే ఎట్లా సాగుతాయి సార్? మాజీ సీఎం గారు అడిగిన క్వశ్చన్స్ అని నా ఓన్గా నాకు క్రియేట్ చేసే అంత మెచ్యూరిటీ లేదు. ఎట్లా సాగుతాయి? ఎన్ని స్కూల్స్ బాగు చేశారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 1 కోటి ఉద్యోగాలు అని చెప్పేసి మీరు 1999 ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు నమ్మారు. మీ కూటమికి, అప్పుడు కూడా మీ కూటమికి ఓట్లు వేయడం జరిగింది. తర్వాత 2004లో మళ్ళీ 50 లక్షలు తగ్గించారు. దానికి 50 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. నమ్మలేదు ప్రజలు. ఓటేడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గెలిపించారు. 2014లో మీరేం చెప్పారు? ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి చెప్పారు. అది లేదు. అప్పుడు ప్రజలు మీకు ఏదో పట్టం కట్టారు, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి. రుణమాఫీ చేసింది లేదు. 2019లో ఏం చెప్పారు? 2019లో కూడా ఇవే చెప్తే ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. ఈ విజన్ 2047లో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు కంప్లీట్ అయిపోతాయి? ఎంతమంది ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు? ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తాయి? నెక్స్ట్ ఎన్ని పోర్ట్లు వస్తాయి? ఎన్ని ప్రాంతాలు డెవలప్ అయిపోతాయి? ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డెవలప్ అవుతుందా, లేకపోతే అమరావతి మాత్రమే కేంద్రీకృతం చేస్తారా? ఎందుకంటే అమరావతి ఇస్ జీరో సిటీ. అక్కడ ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ లేదు, లేకపోతే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఏమీ లేదు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అంటే ఇప్పుడు ఒక పెద్ద సిటీ బిల్డ్ చేస్తున్నారంటే హైదరాబాద్ లాంటి మహానగరాలు లాగా కావాలంటే అక్కడ ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి. అక్కడ మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. జీరో నుంచి 2014 నుంచి 2019 వరకు ఏవో కట్టామని చెప్పేసి చెప్పారు. అంత పెద్ద
పెట్టినవి ఉంటే ఇప్పుడు 24,000 కోట్ల వరకు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడే 1,00,000 కోట్లు అప్పున్న దాన్ని మీరు 3,00,000 కోట్ల వరకు తీసుకొచ్చారు. 3.5 లక్షల కోట్ల వరకు కూడా తీసుకొచ్చారు. అంటే దాదాపు 2.5 లక్షల కోట్లు. మీరు పథకాలు ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు పే చేసింది మాత్రం ఎంప్లాయీస్ శాలరీస్ మాత్రం ఇచ్చారు. మీరు దిగిపోయే టయానికి కూడా మీరు మూడు నెలల ముందు వరకు కూడా పెన్షన్ అమౌంట్ ఎంత అంటే 1,000 రూపాయలు మాత్రమే. మీరు దిగిపోయే టయానికి 2,000 పెంచారు. అప్పటి వరకు కూడా మీరు 2014 నుంచి 2019 వరకు మీరు ఇవ్వలేదు. ఏం చేశారు మరి? అప్పుడు 2.5 లక్షల కోట్లు క్యాపిటల్ సిటీ కాకుండా ఇప్పుడు 24,000 కోట్లు ఇప్పుడు పెడుతున్నాం అంటే సరిపోయిందా? ఏం విజన్ 2047? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన సమయం అన్నమాట. ఎవరైనా తెలిస్తే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047లో భాగంగా ఎన్ని పోర్టులు కట్టారు, ఎన్ని హాస్పిటల్స్ బిల్డ్ చేశారు, ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టారు, ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలు కట్టారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది లేకపోతే ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ఉంది, నెక్స్ట్ ఎప్పుడైనా లోటు బడ్జెట్ మిగిలిందా, అప్పటి నుంచి కూడా అప్పులు చేసుకుంటూనే వస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఇప్పుడు 19 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ 2 ఎప్పుడైనా సరే అప్పులు చేయకుండా ఉన్నారా? ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 70,000 కోట్ల వరకు కూడా అప్పు అయిపోయింది. మరి ఈ అప్పులకు వడ్డీలను కడతారా? మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఇస్తారా? విజన్ 2047 అని చెప్పేసి కబుర్లు చెబుతారా? 2020 వరకు కూడా ఏం చేశారు? అది మిత్రులారా,